రైతులకు కుంటి సాకులు చెబుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు బండి సంజయ్. బైబుల్, ఖురాన్, భగవద్గీత మేనిఫెస్టోను భావిస్తున్నామని చెప్పి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పంటకు బోనస్, పంట బీమా అంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. గత బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఏం తేడా లేదని మండిపడ్డారు బండి సంజయ్. ఆగస్టు 15 నుంచి రుణమాఫీ చేస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఏం చేశారన్నారు. అంటే రైతుకు మేలు చేసేది గవర్నమెంట్ కావాలంటే మాకేం ఫైదా దీనికి చేసిన దానికి ఫలితం ఉండదు. ఇప్పుడు చూడు వాటర్తో నానే కదా కురిసినటువంటి వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో పూర్తిగా వడ్లన్నీ చచ్చిపోవడం జరిగింది. కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికి తీసుకొచ్చి 10 రోజులు వస్తుంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము సరైన స్థాయిలో సరైన విధంగా కొనుగోలు ప్రారంభించకపోవడం వలన మెల్లమెల్లగా తాత్పర్యంగా మెల్లగా వాళ్ళకు అనుకూలంగా వివరించడం వలన 15 రోజుల నుంచి కేంద్రాలకు సెంటర్లకు వడ్లు వస్తున్నప్పుడు కూడా వాళ్ళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. చాలా ప్రాంతాల్లో పూర్తిగా ధాన్యం అంతా దర్శిపోయింది. ఇలా వీర్నపల్లి మండలంలో కూడా ఈరోజు రావడం జరిగింది. వీర్నపల్లి మండలంలో కూడా పూర్తిగా ధాన్యం దర్శిపోయింది. రైతులు అంతా కూడా లబోదిబం అంటున్నారు. పూర్తిగా వర్షం నీళ్ళన్నీ లోపలికి రావడము, ధాన్యం అంతా కొట్టుకపోవడము, దీనన్నిటి కారణము పాలకులు. రైతులు పండించిన తర్వాత అకౌంట్ లో పైసలు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా అధికారులు రాకముందు ఒక వాగ్దానాలు చేస్తారు, అధికారులు వచ్చినాక కుంటి సాగులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఏ విధంగా రైతులను హరిగోసబెట్టిందో అదే పందాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటిస్తా ఉన్నది. ఇలా అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, మేము తరుగు తాలు తేమ లేకుండా ప్రతి గింజను కొంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ కొనుగోలు ప్రారంభమైనాయి. అయినప్పటికీ కూడా ఇవాళ 2 కిలోలు ఎంత గడిస్తారే 2.5 మళ్ళా ఆడిపోతాయి 2.5 ఆడపోతే మళ్ళీ 2 4 4.5 5 కొన్ని ప్రాంతాల్లో 8 కిలోలు. ఇలా 8 కిలోలు కటింగ్ పెట్టాక మీరు ఇచ్చిన హామీ ఏమైంది? ఇప్పుడు మేము ఇచ్చిన హామీ బైబుల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి మీరు బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించినటువంటి ఆ మేనిఫెస్టోలో తరుగు తాలు తేమ లేకుండా మేము కొంటామని చెప్పినా లేదా? మీరు బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించేటువంటి ఆ మేనిఫెస్టోలో 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినా లేదా? మీరు బైబుల్, ఖురాన్, భగవద్గీత అని భావించే మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తానారా లేదా? మీరు బైబుల్, ఖురాన్, భగవద్గీత భావించేటువంటి మేనిఫెస్టోలో 15,000 రూపాయలు రైతులకు కౌలుకి ఇస్తానారా లేదా? 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తానారా లేదా? పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారా లేదా? మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్